హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఇదే థీమ్ మనం 8 ఫీట్లో చేసాము, 10 ఫీట్లో చేసాము, పందిరిలో చేసాము. ఇది 12 ఫీట్లో చేస్తున్న డెటార్. సో ఈ డెటార్ ఎక్కడైనా స్టేజెస్ పైన కానీ, వైడ్ స్పేస్ ఉన్న దగ్గర కానీ, ట్రెడిషనల్ కానీ, శ్రీమంతాలకి, ఎంగేజ్మెంట్స్కి, వీటికి అన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇట్స్ కంప్లీట్లీ ఇండియన్ ట్రెడిషనల్ కలర్స్తోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వస్తాయి మీ పిక్చర్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ ఆల్సో. ఈ ఇన్స్టలేషన్ ఎలా చేసామో, ఎలా మీరు డ్రాబ్ అండ్ డ్రాప్ ప్యాకేజ్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు ఏంటి అన్నదంతా ఈ డెటార్లో మీరు చూపిస్తాను. ఇది 12 ఫీట్ డెటార్. సో ఈ డెటార్ని మీరు దీనికి కూడా మీరు పందిరి వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ టిప్స్ కూడా ఈ డెటార్లో నేను చెప్తూ వెళ్తూ ఉంటాను. ఓకే, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య. ఈ డెటార్కి ముందుగానే ఎలా అయితే మనం ఎప్పుడు మన స్పేస్ ఎక్కడైతే అనుకుంటామో అలాగే స్పేస్ని ముందు ఐడెంటిఫై చేసుకుని అక్కడ మనం స్టాండ్స్ని పెట్టుకోవాలి. ఇది వచ్చేటప్పటికి 12 ఫీట్ కాబట్టి కంపల్సరీగా మీకు అట్లీస్ట్ 12 ఫీట్ టు 13 ఫీట్ స్పేస్ ఉన్న వాల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 12 ఫీట్కి నేను బ్యాక్ వచ్చేటప్పటికి 2 రాడ్ సెటప్, అంటే 2 పోల్స్ పెట్టుకోవాలి. ఎండింగ్ వచ్చేటప్పటికి బేసెస్ కార్నర్లో పిన్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మిడిల్లోకి వచ్చేటప్పటికి నేను 7 ఫీట్ ఆఫ్ రాడ్స్ని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం. సైడ్ అటు ఇటు కూడా 2 to 3 ఫీట్ని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాం. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేశారు అంటే మీకు పోల్స్ ఎక్కువగా కనబడుతుంది మీరు ప్యానల్స్ పెట్టిన తర్వాత బ్యాక్కి నేను బ్రాకెట్ పెట్టుకుని ఎంతైతే ఫ్రంట్ ఓపెన్ చేసామో అంత ఫ్రంట్, మళ్ళీ బ్యాక్ కూడా అదే రాడ్ని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నా. సో ఇప్పుడు నా ప్యానల్స్ అన్నిటికీ పైన నేను జిప్ టైస్ వేసుకునేలాగా హోల్స్ పెట్టుకున్నా. ఇక్కడ నేను ముందు ప్యానల్స్ని నేను రాడ్స్ ఓపెన్ చేసిన స్పేస్ కరెక్ట్గా సరిపోయిందా, ఎక్కడ పోల్స్ కనిపించకుండా ఉందా లేదా చూసుకుని నేను జిప్ టైస్ వేస్తున్నా. మిడిల్లో ఏదైతే మనం రాడ్ వేసామో అక్కడ నేను ఈ మెష్ని పెట్టుకుని గ్రిడ్ వేసుకుంటున్నా. ఇక్కడ కానీ ఎవరన్నా 10 ఫీట్కి ఇంకొక పందిరి సెటప్ వేసుకోవాలి అనుకుంటే ఫ్రంట్కి ఇంకొక స్టాండ్ పెట్టుకుని సెంటర్ రాడ్ పెట్టుకుని ఏదైతే రాడ్ ఇప్పుడు సేమ్ మెష్ అలా అయితే వేసామో ఈ మెష్ ఫ్రంట్ మెష్కి సపోర్ట్ తీసుకొని మీరు గ్రిడ్ లాగా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మీకు లిటిల్ బిట్ ఆఫ్ 2 ఫీట్ 1.5 ఫీట్ పందిరి సెటప్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎలా అయితే నేను ఇక్కడ ఎల్లో అండ్ వైట్ సెలెక్ట్ చేస్తున్నాను డార్లాండ్స్. ఇది ఏంటంటే మేము పూజా సెటప్కి చేసాం కాబట్టి. సో ఏ డార్లాండ్స్ సెటప్ అనుకుంటే ఆ డార్లాండ్ సెటప్ని మనం ఇక్కడ అన్నీ కూడా హ్యాంగింగ్స్ చేసుకోవాలి. చేసుకుని మొత్తం అన్నీ కూడా ఇది వుడ్ కాబట్టి నేను పుష్ పిన్స్ యూస్ చేస్తున్నాను, జిప్ టైస్ యూస్ చేశాను కొన్నిటికి. అలా మొత్తం ఆ సెటప్ని అంతటినీ కూడా మీకు నచ్చినట్టు మీరు అనుకున్న విధానంలో మొత్తం మీరు అంతా అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. చేసుకుని ఫోటో స్లైడ్స్ ఇంకెక్కడన్నా కూడా మీరు ఎక్స్ట్రా గార్లాండ్స్ పెట్టాలనుకున్న అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో నేను ఫ్లోర్ మ్యాట్ వేసేసుకొని నాకు కావాల్సిన బ్రాస్ పాట్స్, సైడ్ బనానా ట్రీస్ని అలా నా థీమ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకునేలాగా అరేంజ్మెంట్ చేస్తున్నా. మీకు కూడా ఈ థీమ్ కానీ నచ్చితే ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.